ఈ క్షేత్రం పేరు ద్రాక్షారామం. అసలు పేరు ఏమిటంటే దక్షారామం. దక్షస్య ఆరామ దక్షారామ అంటే దక్ష ప్రజాపతి యజ్ఞం చేసినటువంటి ప్రదేశం ఇది దక్షారామం. పూర్వం దక్షారామం అనేవారు, వాడుక భాషలో ఇప్పుడు ద్రాక్షారామం అనే విధంగా మారింది. అసలు ఈ ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామివారి ప్రధాన దైవం, మాణిక్యాంబామ్మవారి శక్తిపీఠం. ఈ స్వామివారు ఎలా ఏర్పడ్డారంటే పూర్వం తారకాసురుడైనటువంటి రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేసి శివుడి యొక్క ఆత్మలింగాన్ని పొందాడు. ఆ శివుడి యొక్క ఆత్మలింగాన్ని మెడలో వేసుకొని ప్రజలను బాధ పెడుతూ ఉంటే కుమారస్వామి ఆ ఆత్మలింగాన్ని 5 ముక్కల కింద చేశాడు. ఆ 5 ముక్కలు కూడా 5 చోట్ల పడ్డాయి. అది ఒకటి ద్రాక్షారామంలో పడింది, రెండోది సామర్లకోటలో పడింది, మూడోది పాలకొల్లులో పడింది, నాలుగోది క్షీరారామలింగేశ్వరు అంటారు పాలకొల్లుని, నాలుగోది గునుపూడి భీమవరంలో పడింది, ఐదవది అమరావతిలో పడింది. ఈ శివుడి యొక్క ఆత్మలింగం ఎక్కడైనా పడితే అది ఆ విధంగా పైకి ఎదిగిపోతూ ఉంటుందన్నమాట. దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఏం చేతంటే శివుడి యొక్క ఆత్మలింగం భూమిని తాకితే అది ఎదిగిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఎదిగిపోతూ ఉంటే ఇక్కడ సూర్యనారాయణ స్వామి వారు అభిషేకం చేశారు మొట్టమొదటిసారిగా. అప్పుడు ఎదగడం ఆగిపోయింది. అంటే సూర్యప్రతిష్ఠ అంటారు ఇక్కడ దక్షారామాన్ని. అదేవిధంగా సామర్లకోటలో కుమారస్వామి అభిషేకం చేశారు, అక్కడ ఎదగడం ఆగిపోయిందనమాట. అదేవిధంగా క్షీరారామలింగేశ్వరుడు పాలకొల్లు రాముడు అభిషేకం చేశాడు, వెంటనే ఎదగడం ఆగిపోయింది అక్కడ. అలాగే గునుపూడి భీమవరం అక్కడ సోమారామం అంటారు. అంటే సోముడు అంటే చంద్రుడు అభిషేకం చేశాడు, ఎదగడం ఆగిపోయింది. అమరావతి అమరలింగేశ్వరుడు అంటారు, అమరేశ్వరుడు అంటే ఇంద్రుడు అనమాట. అక్కడ ఇంద్రుడు అభిషేకం చేశాడు, వెంటనే ఎదగడం ఆగిపోయింది. ఈ 5 కూడా పంచారామాలు అంటారు. అదేవిధంగా త్రిలింగ దేశాల్లో ఒకటి దక్షారామం కాళహస్తి కాళేశ్వరం అని చెప్పి త్రిలింగ క్షేత్రాలు. అందులో దక్షారామం ప్రథమమైనది. ఈ దక్షారామంలో పూర్వకాలం దక్ష ప్రజాపతి యజ్ఞం చేశాడు. అదేవిధంగా దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు. అందులో సతీదేవి ఈశ్వరుని పెళ్లి చేసుకుంటుంది. ఒకసారి దక్షుడు ఇక్కడ యజ్ఞం చేసినట్లయితే అందరినీ పిలుస్తాడు కానీ ఈశ్వరుని పిలవడు. అప్పుడు ఈశ్వరుని పిలవకపోతే సతీదేవి వెళ్తానంటుంది. అప్పుడు ఈశ్వరుడు అంటాడు, వద్దు మన పిలవలేదు అంటే, అలా కాదు నా తండ్రి యజ్ఞం చేస్తున్నాడు వెళ్తాననేసరికి వెళ్తుంది. ఈ దక్ష ప్రజాపతి చేసినటువంటి యజ్ఞానికి ఇక్కడికి వస్తే ఆమెతో ఎవరూ మాట్లాడరు, అవమానించబడుతుంది అనమాట. అంచేత శివుడికి మళ్ళా తిరిగి వెళ్ళి చూపించలేక తన ముఖాన్ని ఆ యొక్క యోగాగ్నితోటి ఆమె దహించుకుపోతూ ఉంటే శివుడు ఆ యొక్క శరీరాన్ని తీసుకుని తాండవం చేస్తూ ఉంటే విష్ణుమూర్తి చక్రంతో 18 ముక్కల కింద చేస్తాడు. ఆ 18 కూడా 18 చోట్ల పడ్డాయి. వాటినే 18 అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. అందులో ఇక్కడ మాణిక్యాంబవారు 12వ శక్తిపీఠం, మాణిక్యే దక్షవాటిక. అమ్మవారు శ్రీచక్రం మీద ఉంటారు. ఇక్కడ మణి అంటే బొడ్డు భాగం అని, అంచేత మాణిక్యాంబ అని పేరు వచ్చిందనమాట. అమ్మవారు శ్రీచక్రం మీద ఉంటారు. మిగిలిన చోట్ల శ్రీచక్రానికి విడిగాను అమ్మవారికి విడిగాను జరుగుతాయి పూజలు. కానీ ఇక్కడ శ్రీచక్రానికి అమ్మవారికి కలిపి ఏకంగా ఒకేసారి జరుగుతాయి అన్నమాట పూజలు. అదేవిధంగా శ్రీ శంకరాచార్యుల వారు వచ్చి మళ్ళా పునఃప్రతిష్ఠ చేశారని, ఉగ్ర రూపంలో ఉండేవారిని పూర్వం శాంత స్వరూపంగా మార్చారని అమ్మవారి